న్యూస్ చూస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. నేడు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ బట్టి పొంగులేటి ఢిల్లీ వెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. నేడు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క పొంగులేటి ఢిల్లీకి వెళ్లారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గం అనేది కీలకంగా మారింది. అందులో 5 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు వచ్చేసి ఎస్టీ కేటగిరీలో రిజర్వ్ చేయబడింది. కొత్తగూడెం నియోజకవర్గం వచ్చేసి జనరల్ కోటాలో రిజర్వ్ చేయబడింది. అలాగే ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో గతంలో ఇక్కడ పోటీ చేసినటువంటి జలగం వెంకట్రావు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ, ఆనాడు ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉందో టిఆర్ఎస్ పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వెంకట్రావు ఈరోజు తనకు సీటు రాకపోవడంతో గత ఎన్నికల్లో అంటే 2018లో కూడా అతి తక్కువ మెజార్టీ తోటి ఓడిపోవడం జరిగింది. అప్పుడు పోటీ చేసినటువంటి తన ప్రత్యర్థి వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలుపొందిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వనమా వెంకటేశ్వరరావు వెళ్ళడం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధి పేరుతోటి వనమా వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అనంతరం వెంకట్రావు రాజకీయాలకు అంటే బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ తన కార్యక్రమాలు తను చేసుకుంటూ కొంతకాలం దూరంగా ఉండటం జరిగింది. తనకి పార్టీలో ఏ విధమైన దానికి ప్రయారిటీ అనేది ఇవ్వట్లేదని చెప్పేసి కూడా తను కిన్నుకుండిపోవడం జరిగిందనేది తన వర్గం తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు వెంకట్రావు తన ప్రత్యర్థి వనమా వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో తను ఎన్నికల అఫిడవిట్ సమర్పించినప్పుడు తను తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని చెప్పేసి కూడా తన మీద హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు వెంకట్రావుకి అనుకూలంగా తీర్పిచ్చింది. అంటే అతను ఇచ్చినటువంటి తప్పుడు రిపోర్టు వాస్తవమే అని చెప్పేసి అతన్ని వనమా వెంకటేశ్వరరావుని అనర్హుడిగా ప్రకటించిన నేపథ్యంలో వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడా ఈరోజు అంటే నేడు రిజర్వ్ చేసినటువంటి తీర్పుని ఈరోజు వెలువరించేటువంటి నేపథ్యంలో ఈ ఢిల్లీలో ఉన్నటువంటి జలగం వెంకట్రావు ఆ తీర్పు కోసము తర్వాత తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తాను రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే కొత్తగూడెంలో గనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జలగం వెంకట్రావు గనుక పోటీ చేసినట్లయితే తనకు వర్గం ఉంది, ఇక్కడ తన వర్గము పటిష్టంగా ఉంది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రవేశపెట్టిందో పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అవినీతికి పూర్తి స్థాయిలో చోటు చేసుకున్నది అనేటువంటి ఇక్కడ స్థానిక ప్రజలు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో
ఆ కూతురికి వివాహం జరిగితే 1,00,000 తులం బంగారం, అలాగే గృహిణులకి గృహలక్ష్మి కింద 5 లక్షలు ఇచ్చేటువంటి ప్యాకేజీ, అలాగే పేదలకి 200 యూనిట్లు విద్యుత్ యూనిట్లు ఉచితముగా ప్రకటించింది. గ్యాస్ బండ ధర కూడా మేము అధికారంలోకి వస్తే 500 రూపాయలకి అందిస్తామని చెప్పడం జరిగింది. ఇలా మహిళలకి, ఇళ్లలో ఉన్నటువంటి మహిళలకి కూడా, పేదలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకి 2,500 రూపాయలు నెలకి అందించేటువంటి ఈ యొక్క పథకం కూడా చేపట్టినటువంటి నేపథ్యంలో ప్రజల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో ఆ పథకాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కనుక అభ్యర్థిగా జలగం వెంకట్రావు పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారనేది కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యం ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడ 5 నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి పూర్తి వ్యతిరేక పవనాలు కూడా వీస్తున్నాయని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో క్లీన్ చిప్ గా బీఆర్ఎస్ ఓడిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. అలాగే 5 నియోజకవర్గాలు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యం ఉన్నది ఇక్కడ. అయితే శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ జలగం వెంకట్రావుకి ఏం ఆఫర్ చేసింది? అంటే అక్కడ చూసుకున్నట్టయితే కొత్తగూడెంలో తన ప్రాబల్యం ఎంత ఉన్నది అనేది కూడా ఆ పార్టీకి తెలుసు. జలగం వెంకట్రావు అంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జలగం వెంకట్రావు గారి కుటుంబం, వారు ఆస్తుల వైపు సంపాదించుకునేటువంటి ఆ అవకాశం లేకుండా వాళ్ళకి నిలకడగా ఉన్నటువంటి ఆస్తులే సరిపోతున్నాయి. కానీ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడేటువంటి జలగం కుటుంబం అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి ఈనాడే కాదు, గతంలో కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఆ కుటుంబం నుంచి వాళ్ళకి తెలుసు. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి ఆఫర్లు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ కాంగ్రెస్ టికెట్ ఇస్తే గెలుస్తారు అనేది కూడా హైకమాండ్ కి తెలుసు. ఈ నేపథ్యంలోనే జలగం వెంకట్రావుని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ.